నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మొందా తుఫాన్ నేపథ్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సారియా జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. కొలకలూరు, బంకింగ్హామ్ కాలువ, నందివెలుగు గ్రామంలోని నిజాంపట్నం కాలువతో పాటు కొల్లిపర మండలంలోని పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు. నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి గతంలో నీటి ప్రవాహం వచ్చిన దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ధృవపత్రాలు లేకుండా నడుపుతున్న 732 వాహనాలని జిల్లా వ్యాప్తంగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు ఆ వాహనాల యజమానులకి సోమవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ కౌన్సిల్ ఇచ్చారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి తమతో పాటు పక్కవారి ప్రాణాలను తీయవద్దని చెప్పారు. తల్లిదండ్రులు 18 ఏళ్లు నిండని తమ పిల్లల్ని వాహనాలు నడిపేందుకు ఇవ్వొద్దని సూచించారు. నెంబర్ ప్లేట్లు లేని వాహనాలని విడుదల చేయవద్దని చెప్పారు. డీఎస్పీలు అబ్దుల్ అజీజ్, అరవింద్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో లాస్ట్ 2 days సాటర్డే సండే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా గుంటూరు టౌన్లో చాలామంది మైనర్స్ లెస్ దెన్ 18 years వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. చాలామంది ర్యాష్ డ్రైవింగ్ చేయడము, నంబర్ ప్లేట్ లేకుండా బండి తోలడము, తర్వాత విదౌట్ లైసెన్స్ డ్రైవ్ చేయడము, ఇవన్నీ బాగా వైలేషన్ జరుగుతున్నాయి. దాంతో వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు. అదేవిధంగా అవతల వాళ్ళని కూడా వాళ్ళు ప్రమాదంలో పెడుతున్నారు. అందుకని దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా 732 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ 732 వెహికల్స్లో మన గుంటూరు టౌన్లో మాత్రము 276 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఆ 276 వెహికల్స్లో మైనర్ డ్రైవింగ్ 61 వెహికల్స్, ర్యాష్ డ్రైవింగ్ 14, నంబర్ ప్లేట్ లేకుండా 54 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాళ్ళని 140 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. రికార్డు లేకుండా 7 వెహికల్స్. అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే 732 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ట్రిపుల్ రైడింగ్ 81, విదౌట్ నంబర్ ప్లేట్ 44, మైనర్ డ్రైవింగ్ 84 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఎవరైతే వెహికల్ సీజ్ చేశామో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. వాళ్ళను పేరెంట్స్తో సహా, ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని పిల్లలతో సహా పిలవడం జరిగింది. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. సో చాలామంది ఈ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు, అవతల వాళ్ళ ప్రాణాలని కూడా ప్రమాదంలో పెడుతున్నారు. వాళ్ళని తల్లిదండ్రులు కూడా బండిలు ఇవ్వడము, వాళ్ళని తోలని ఇవ్వడము అనేది చాలా చాలా డేంజరస్. సో పిల్లల కోసం పేరెంట్స్ అన్నీ చేస్తారు, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తారు, కానీ వాళ్ళను ఈ బండి ఇచ్చేసి వెళ్ళమంటే వాళ్ళ పిల్లల ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు. సో అందరికీ ఈరోజు పిలిపించి ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో అందరు పేరెంట్స్ను కూడా పిలిపించి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ సెషన్ పెట్టడం జరిగింది. సో అందరినీ ఈసారి బండిలు సీజ్ చేయకుండా వాళ్ళను ఫైన్లు వేసి పంపిస్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే, ఎవరైనా విదౌట్ నెంబర్ ప్లేట్ చేస్తూ ఉంటే, ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటే బండి సీజ్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ డ్రైవ్ మన రోడ్స్ సేఫ్గా ఉండాలని ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనితో ఎవరికి ఏమైనా ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరికి ఏమైనా బండ్లు తీసుకొచ్చి వాళ్ళని ఫైన్ వేయించడం కాదు. దాంతో ఈ అందరూ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తే అందరికీ బాగుంటుంది, అందరూ కూడా సేఫ్గా ఉంటారు. ఎవరైతే రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావడం లేదో వాళ్ళ ప్రాణాలు రిస్క్ చేస్తున్నారు, అవతల వాళ్ళని కూడా రిస్క్లో పెడుతున్నారు. సో మన సమాజంలో ఎవరైతే రోడ్ మీద వెళ్తున్నారో వాళ్ళు సేఫ్గా బయటికి వెళ్ళి సేఫ్గా ఇంటికి రావాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది.
మోందా తుఫాన్ సహాయక చర్యల కోసం అగ్నిమాపక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు గుంటూరు నగరంపాలెంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో సోమవారం ఆ శాఖకు సిబ్బంది సహాయక చర్యలకు సంబంధించిన మాక్ డ్రిల్ ని ప్రదర్శించారు. అగ్నిమాపక శాఖ అధికారులు జ్ఞానసుందర్, జిలానీ, కృష్ణారెడ్డి మాక్ డ్రిల్ ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి సహాయం కావాలన్నా తమను సంప్రదించాలని సూచించారు. తెచ్చడానికి బయట చిక్కున్నాన్ని అలా చిక్కుతో కొట్టేసి మనం ఏమంటే దీని ద్వారా దాని మిషన్ అన్నమాట ఇది. దీని ద్వారా మనం దాన్ని పెట్టి బోర్డులు ఎక్కించుకొని మా సిబ్బంది విన్యాసాలు చూశారు. కాబట్టి ఇది క్రమం తప్పకుండా చేస్తుంటాము. ఇలాంటి మన పరిస్థితులు వచ్చినప్పుడు వీక్లీ వన్స్ కూడా మేము స్టేషన్లో చేస్తుంటాం. ఇది కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తుంటాము. మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఇండస్ట్రీస్లో, ప్రిమిసెస్లో. మీరు ఎప్పుడు వచ్చినా మీడియా సోదరులు కానీ పబ్లిక్ కానీ అందుబాటులో ఉంటారు. ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు తెలిసి 2 రోజుల క్రితం కూడా బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఇన్ టైంలో మన ఫైర్ సర్వీస్ వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఆనవాళ్ళు కూడా ఉండనే పరిస్థితుల్లో వెనకాల ఇంజిన్ పార్టు మన అట్లాగే టైర్లు, డీజిల్ ట్యాంకు పేలకుండా మన వాళ్ళు కాపాడి కొంతవరకు చేయగలిగాము. కానీ అది అవేర్నెస్ ఉండింటే ఒకరు కూడా చనిపోయే అవకాశం ఉండేది కాదు. అవేర్నెస్ లేకపోవడం, 3 o'clock అందరూ స్లీప్లో ఉండడం, లోకల్ అంతా స్మోక్ జనరేట్ అవ్వడం వల్ల ఎమర్జెన్సీ విండో ఒక్కడి వైపు పగలగొట్టి రావడం వల్ల 20 members సేవ్ అయ్యారు. అదర్వైజ్ ఒక్కరు కూడా మనం ప్రాణాలు పోగొట్టుకోవడం మనం సేవ్ చేసే అవకాశం ఉండేది. దురదృష్టకరమైన సంఘటన. కొంచెం అవేర్నెస్ కన్నా మనం మీడియా ద్వారా కూడా కలిగజేస్తే అట్లీస్ట్ మనం బస్సు ఎక్కినప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు, ఫ్లైట్లో ఒక్కటే మనకు అనౌన్సర్ ఉన్నారండి. ట్రైన్లో మనకు బస్సులో మనం పాటించట్లేదు. ఎప్పుడో రోజు జరుగుతుంది కదా, మనకు రాదు కదా అనుకుంటారు. కానీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని ఫ్యామిలీస్ అర్లీ ఏజ్లో ఉంటారు, కొన్ని ఏజ్డ్గా ఉంటారు, పిల్లలు ఎదిగొచ్చిన వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. అలా ఇంట్లో ఒక ఫ్యామిలీ హెడ్ని కోల్పోతే చాలా డిఫికల్టీ. మనం ఎంతైనా సరే మనం ఓదార్చగలం, కొంత ఆర్థిక సాయం చేయగలం, వాళ్ళని మనం పూర్తిగా సపోర్ట్ చేయలేం కానీ గవర్నమెంట్ తరఫున కానీ మనం కూడా. కాబట్టి అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా జర్నీలో కూడా తీసుకుంటే బాగుంటుంది. ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. 5 స్టేషన్స్లో అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హయ్యర్ ఆఫీసర్ అడిషనల్ డైరెక్టర్ గారు ఇవర నెల్లూరు, ఒంగోలు, అదేవిధంగా ఈరోజు గుంటూరులో కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ 5 స్టేషన్స్లో మన యొక్క ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనించడానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. మన యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఎక్కడైతే మనకి కోస్టల్ 5 స్టేషన్స్ ఉన్నాయో ఆ కోస్టల్ 5 స్టేషన్స్లో టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా బోట్ రెస్క్యూ టీమ్స్, అదేవిధంగా సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్, వుడ్ కటింగ్ టీమ్స్, ఏమైనా మన సైక్లోన్ సంబంధించిన రెయిన్ఫాల్లో ఫ్లడ్ రెస్క్యూ కానీ, లేదంటే ట్రీస్ ఏమైనా చెట్లు కానీ పడిపోయి హైవేస్లో మనకి అడ్డంకుల్లో ఏర్పడినప్పుడు ఆ ట్రీ కటింగ్ చేసి ట్రీ రిమూవల్ కూడా చేయడం, రోడ్ క్లియరెన్స్ చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన టీమ్స్ అనేది అన్ని 5 స్టేషన్స్లో, కోస్టల్ 5 స్టేషన్స్లో ప్రిపేర్ చేసి వాళ్ళని యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎక్వా డెవిల్స్, విజయవాడ దగ్గర ఎక్వా డెవిల్స్లో కూడా ఒక అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ సంబంధించి ఒక 15 members ఫుల్ అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. డీజీ గారు కూడా దాన్ని కంప్లీట్గా చేసి వాళ్ళందరికీ సర్టిఫికేట్ జారీ చేయడం జరిగింది. ఎవరైతే అక్కడ అడ్వాన్స్ స్విమ్మింగ్ ట్రైనింగ్ పొందినారో వాళ్ళని కూడా ఇక్కడ ఎక్కడైతే మనకి సైక్లోన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉందో అక్కడ డిప్లాయ్ చేసి అక్కడ సంబంధించిన ఫ్లడ్ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ, లేకపోతే రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్స్ కానీ వాళ్ళని అక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన సైక్లోన్ అంతా సంబంధించి జోన్ 3, అదేవిధంగా సౌత్ రీజన్ సంబంధించి పూర్తిగా
అన్ని 5 స్టేషన్స్లో అలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ప్రిపేర్డ్నెస్ పూర్తిగా వాళ్ళందరికీ ప్రిపేర్డ్నెస్ సంబంధించిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయడం జరిగింది. అడిషనల్ డైరెక్టర్ గారి ఇచ్చిన ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు, ఒంగోలు, గుంటూరు హెడ్ క్వార్టర్స్లో ప్రిపేర్డ్నెస్ యాక్షన్ ప్లాన్ వాళ్ళ యొక్క ఏదైతే సంసిద్ధత ఉందో దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మేము మళ్ళీ జిల్లా కలెక్టర్ సంబంధించి అదేవిధంగా డీజీ గారి డైరెక్షన్ సంబంధించి ఈ సైక్లోన్ మందా సంబంధించిన సైక్లోన్ మూవ్మెంట్ ఇంటెన్సిటీ బట్టి ఈ మొబిలైజేషన్ అనేది చేపట్టడం జరుగుతుంది. పవిత్ర కార్తీక మాసం వేడుకలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తొలి కార్తీక సోమవారం వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. కొత్తపేట, అరండలపేట, ఆరగ్రహారం శివాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా భక్తులు హాజరై కార్తీక దీపాలు వెలిగించారు. దైవ దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కార్తీక దీప కాంతులతో శివాలయాలు కలకలలాడాయి. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు, పండితులు తెలిపారు. ఈరోజు శుద్ధ పంచమీలు సోమవారము, మొట్టమొదటి సోమవారము, స్వాతి నక్షత్రము. ఈరోజు మొట్టమొదటి సోమవారం కనుక ఈరోజు భక్తులు విశేషంగా ఈ గుడికి వచ్చి తీర్థప్రసాదములు తీసుకున్నారు. ఉదయంనే తెల్లవారుజామున 4 గంటలకి మొట్టమొదట మా ఈఓ గారికి, తర్వాత చైర్మన్ గారికి అందరికీ కూడా అభిషేకం చేసి స్వామివారి తీర్థప్రసాదములు అందరికీ కూడా వినియోగించుకున్నారు. ఈరోజు భక్తులు కూడా దగ్గర 7,000 నుంచి 8,000 మంది దాకా వచ్చి ఉంటారండి. తర్వాత ఈరోజు ఏంటంటే విశేషం ఏంటంటే అమ్మవారికి గౌరీదేవి నోమనేసి అమ్మవారికి, గౌరీ అమ్మవారికి పసుపు కుంకాలు పెట్టి భక్తులకి ఇక్కడ వితరణ చేస్తూ ఉంటారండి. విశేషంగా భక్తులు వచ్చి వైశ్యాస్ కానీ అందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చి అమ్మవారి యొక్క కుంకుమ తీసుకొని వాళ్ళు చాలా ఆనందంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. భక్తులు విశేషంగా వస్తారు. మరలా ఇక్కడ ఒక ఆనవాయితీ ఉంది. పసుపు కుంకాలు ఇక్కడే ఎక్కువగా పెట్టుకుంటారు. గుంటూరులోని కొత్తపేటలో ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవస్థానం వారికి శుభాలు జరుగుతాయని నమ్మకంతో వచ్చి ఇప్పటివరకు వాళ్ళు పసుపు కుంకాలు కూడా పెట్టుకున్నారు. మాకు భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మేము అన్ని ఏర్పాట్లు చేశామండి. శానిటేషన్ కాడి నుంచి, శామియానాల కాడి నుంచి భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. మా పంతులు గారు, వేణుగారు ఉదయాన్నే తెల్లవారుజామునే 4 గంటలకు లేచి స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజ మొదలైనవి చేసి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అందరూ వచ్చిన వారందరికీ పూజలు చేశారండి. తదుపరి భక్తులందరికీ పూజలు చేశారండి. ప్రమాదకరంగా ప్రవహించే వాగుల వద్ద రాకపోకలు సాగించవద్దని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో తుఫాన్ సన్నాహక చర్యలు చేపట్టాయని తెలిపారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలితే తొలగించడానికి ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని ఎస్పీ సూచించారు. సో రిగార్డింగ్ సైక్లోన్, సో మనకి ఈరోజు, రేపు, ఎల్లుండి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అలర్ట్ ఉంది. సో మన జిల్లాలో అన్ని చోట్ల చాలా హెవీగా వర్షం పడుతుంది. సో కొన్ని చోట్ల ఈ రోడ్స్ మీద, బ్రిడ్జెస్ మీద, కల్వర్ట్స్ మీద కూడా వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యే క్రమంలో ఎవరు కూడా ఆ రోడ్ మీద తిరగకూడదు. ఆ వాటర్తో కొట్టుకోపోయేటట్టు అవకాశం కూడా ఉంటుంది. సో అది ఎక్కడ కూడా మనకి లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో అన్ని చోట్ల మేము స్టాపర్స్ పెట్టేసి, మా సిబ్బందిని పెట్టేసి అక్కడ ట్రాఫిక్ పోకుండా చూస్తాము. అదేవిధంగా అన్ని వల్నరేబుల్ విలేజెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి విలేజ్కి ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ఇన్ఛార్జ్ పోలీస్ సైడ్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైతే ఈ ఎలక్ట్రికల్ పోల్స్ పడతాయో కొన్ని చోట్ల చెట్లు పడతాయి. సో అక్కడ కూడా త్వరగా అది క్లియర్ చేసేటట్టు మండల్ లెవెల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా R&B కానీ, రెవెన్యూ కానీ, పోలీసు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా ఒక కంబైన్డ్ టీం ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళడము, అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడము, ఈ పడిన చెట్లు రిమూవ్ చేయడము, ఎలక్ట్రికల్ పోల్స్ మళ్ళీ రిస్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో కొన్ని చోట్ల నుంచి ఇవాక్యుయేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో కొన్ని రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఆ రిలీఫ్ క్యాంప్స్లో
ఎవరైతే ఈ రిస్కీ హ్యాబిటేషన్స్లో ఉంటున్నారో వాళ్ళని కూడా తరలించడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా ఎవరికి ఏమీ లాస్ ఆఫ్ లైఫ్ జరగకుండా ఆస్తి నష్టం కూడా యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ మేము ట్రై చేస్తున్నాము. సో ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. నెక్స్ట్ 3 days ఇంట్లో ఉంటే మంచిది. ఎవరు కూడా అనవసరంగా ఎమర్జెన్సీ లేకుండా బయటికి రాకూడదు. బయటికి వస్తే మీ మీద ఏదైనా పడే అవకాశం ఉంటుంది. చెట్లు పడతాయి, పోల్స్ పడతాయి, రకరకాల ఇంకా స్ట్రక్చర్స్ వచ్చి కూడా మీ మీద పడే అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా దయచేసి లోపల ఉండండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదు. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్, మండల్ కంట్రోల్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఏదైనా ఇబ్బంది ఉంటే, ప్రాబ్లం ఉంటే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పొచ్చు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. జీవనోపాధి కోసం కొత్తపేటలో పెట్టుకున్న తన చెరుకు రసం మిషన్ ని మున్సిపాలిటీ సిబ్బంది తీసుకువెళ్లారని బొంగరాల బీడుకు చెందిన సుబ్బలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త మిషన్ తీసుకుని వెళ్లి పాత మిషన్ ని అంటకడుతున్నారని అంటున్నారు. గత ఏడాది కాలంలో కార్పొరేషన్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి స్పందన లేదని కన్నీటి పర్యంతమయ్యారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మేము అక్కడ కొత్తపేటలో మిషన్ పెట్టాం సార్. మేము చెరుకు మిషన్ సార్, ఆలపాటి రాజా స్కూల్ కాడ. అది మున్సిపాలిటీ వాళ్ళు అడ్డమని వాళ్ళు కంప్లైంట్ పెట్టాలకు తీసుకెళ్లారు. ట్యాంకీలలో పెట్టారు. ఈ వాచ్మెన్లు అమ్మేసుకున్నారు సార్. మాకు 9 నెలల నుంచి కమిషనర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటే మాకేం సమాధానం చెప్పలేదు సార్. డబ్బులు అన్న ఇవ్వండి, మా మిషన్ అన్న ఇవ్వండి అంటారు. పాత మిషన్ తెచ్చిపెట్టి అద్దెసుకెళ్ళమంటారు సార్. అది మాది కొత్తది. మేము 60,000 కొనుక్కున్నాం సార్. అది సార్ ఎవరికి అమ్ముకున్నారో తెలీదు. ఆయన అరిశాడు కమిషనరు ఆ మిషన్ ఆమెకు తెచ్చిమని. అరిచినప్పుడు మళ్ళీ తెల్లారి తెచ్చి ఆ పాత మిషన్ పెట్టి మమ్మల్ని పిలిపించారు. ఇది మాది కాదు, మాకు వద్దన్నాం మేము. అదే జరుగుతుంది సార్ ఇప్పటికి కూడా. అడిగాము, చాలాసార్లు అడిగాము. ఆయన కూడా అదేనంట, మీ మిషన్ తీసుకెళ్ళండి అని అంటున్నారు సార్. మీరు పెట్టింది తప్పు అంటున్నారు సార్. మరి మాకు అదే జీవగారిని ఏమీ లేదు సార్. మరి తిరుగుతానే ఉన్నాం అక్కడ. చేస్తాం అంటున్నారు. ఇంకా కాక మొన్న వచ్చి పోయిన సోమవారం ఇక్కడ సొందనాలు పెట్టా. ఇంకా అంతలేకి ఈయన కలిశాడు. కృష్ణ ఎవరు అబ్బాయి పేరు, ఆయన పేరు ఏం పేరు. మాకు డబ్బులు ఇచ్చినా ఇబ్బంది లేదు సార్. మా డబ్బులు మాకు ఇవ్వండి సార్. పెట్టుకొని కూడా ఎక్కడా ప్లేస్ లేదు. మా డబ్బులు ఇస్తే చాలు సార్. మాకు ఆరోగ్యం బాగలేదు, ఇంకా చేయలేమో, ఎక్కడ ఉంచట్లేదు సార్ రోడ్ల మీద. తుఫాన్ నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. ఈ విషయాన్ని 2 రోజుల ముందే అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ కొందరు ప్రజలు ఈ విషయాన్ని గమనించక అర్జీలు చేతపట్టుకుని కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలకు వచ్చారు. చివరికి పీజీఆర్ఎస్ లేదనే విషయం తెలుసుకుని ఇంటిపాట పట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.